ఈనాటి వెల్వకోట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవ మహోత్సవానికి వచ్చేసిన భక్త కోటికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సాంప్రదాయం, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రతీకగా పాతపిట్టగుంటలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభించి రేపటితో ముగుస్తున్నటువంటి వేళ ఈ రోజున తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గతానికి భిన్నంగా గతంలో 5 రోజులు మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహిస్తున్నటువంటి వేళ నవాహినిక బ్రహ్మోత్సవాలని మన బిల్వకోట క్షేత్రంలో కూడా నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని దాతల యొక్క సహాయ సహకారాలతో నేటి వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం 3వ తేదీ కళ్యాణం పూర్తయిన తర్వాత 4వ తేదీ తెప్పోత్సవాన్ని నిర్వహించాలనుకున్న సంకల్పంలో కోనేరు అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో కోనేరులో ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం తెప్పోత్సవాన్ని సింపుల్ గా నిర్వహిద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు విపరీతంగా కోనేరును సందర్శించడానికి వచ్చినటువంటి వేళ భక్తులు ఒత్తిడి మేరకు తెప్ప ఇబ్బందులు వస్తాయని ఆలోచనతో తెప్పలో భక్తులందరూ ఎక్కుతున్నారనేటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవస్థాన పాలక మండలి, పోలీసు యంత్రాంగం, నేను అదేవిధంగా మిగతా అధికారులు అందరూ కూడా కలిసి దాన్ని పోస్ట్ పోన్ చేయటం, దానిని ఈరోజు ఉదయాన్నే దేవుని యొక్క పూజలన్నీ పూర్తి చేసుకొని వేమిరెడ్డి దంపతుల చేత చక్క స్నానాన్ని నిర్వహించి సాయంత్రం ఈరోజు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పాలక మండలి మీద, కావలి నియోజక ప్రజానికం మీద పుష్కలంగా ఉండబట్టే ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి దాదాపు